హాయ్ సార్. హాయ్ అండి. ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మ్ ఫోకస్. సో మామూలుగా ప్రొడ్యూసర్స్ ఏదైనా ఒక్క సినిమాకి ఇంటర్వ్యూ ఇవ్వడం కామన్. మీరు ఒకటేసారి 3 ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు. మీకు టైమ్స్ అవుతుంది, నాకు టైమ్స్ అవుతుంది. గుడ్ స్ట్రాటజీతో. సో ఎలా సార్ ఇది 3 ఒకటేసారి ఎలా సెట్ 14th మట్కా, 22nd మెకానిక్ రాకి, 28th ఏమో దో ఇట్స్ ఓటీటీ రిలీజ్ వికట కవి ఒకటే నెలలో బ్యాక్ టు బ్యాక్ అలా వచ్చేసింది అంతే. అది ఓకే. మనం యాక్చువల్గా అది మెకానిక్ రాకి వేరే డేట్ అనుకున్నాము, బట్ అమెజాన్ వాళ్ళు ఇన్సిస్ట్ చేయడం వల్ల 22nd రావాల్సి వస్తుంది. ఓకే. సో ఇన్సిస్టింగ్ అనేది మధ్య కొంచెం పెరిగింది కదండి దానివల్ల. ఓకే. అవును, అంటే ఒక 2-3 వీక్స్ అరౌండ్ మంత్ బ్యాక్ దిల్ రాజు గారు అన్నారనమాట. లైక్ వాళ్ళ అంటే వాళ్ళ అథారిటీ కొంచెం ఎక్కువైంది, బట్ విల్ బి బ్యాక్ టు నార్మల్ వెరీ సూన్ అని చెప్పేసి అన్నారు. ఆ సూన్ ఎంత త్వరలో రావచ్చు సార్ అది మళ్ళీ? అదే మరి ఎంత తొందరగా మనం అడుగులు ముందుకేస్తే అంత తొందరగా. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని నెంబర్ ఆఫ్ డేస్ ఇంక్రీజ్ చేసుకోగలిగారు. మనం కూడా అలా చేయగలిగితే బాగుంటుంది, అందరికీ బాగుంటుంది. లేకపోతే ఏంటంటే ఇంకా రోజు రోజుకి మనం రిలీజ్ డేట్స్ అనేవి వాళ్ళు చెప్పిన డేట్స్కి రావాల్సి వస్తుంది. ఎందుకంటే అది నిర్మాతలకి కంటే కూడా హీరోలకి కూడా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. అది అందరికీ అన్నెసరీ రిలీజ్ టైం కూడా అందరికీ డ్యామేజ్ చేస్తుంది. అంటే ఎక్కువ నష్టపోయేది ఆబ్వియస్లీ మనకి చాలా క్రూషియల్. లక్లో మనకి సోలో రిలీజ్ కాబట్టి ఓకే, కానీ అదే వేరే సినిమాలు ఉంటే మనం కష్టమయ్యేది. అయితే సార్ ఇది ఈ 60 days పాలసీ 80 days పాలసీ అనేది తెలుగులో ఎందుకు తీసుకురాలేకపోయాం ఇప్పటిదాకా ఓటీటీ విండోని? అంటే మనం నా ఉద్దేశం ప్రకారం మనం అంత గట్టిగా ఇంకా ట్రై చేయలేదు. ఇప్పుడు తమిళలో సక్సెస్ అయ్యారు, వాళ్ళు 56 daysకో ఎంతకో తీసుకొచ్చుకున్నట్టున్నారు. సో మనం కూడా గట్టిగా ట్రై చేస్తే వస్తుంది. అంటే ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి ఒక మాట మీద ఉంటే వస్తుంది. బట్ మరి ఎందుకు జరగట్లేదు అనేది ప్రొడ్యూసర్ గిల్డ్ నుంచే మూవ్ అవ్వాలంటారా? గిల్డ్ నుంచి మూవ్ అవ్వాలి. ఇండివిజువల్గా అయితే ఇంపాసిబుల్. అంటే ఒక సినిమా అనేది ఆబ్వియస్గా అంటే మీరు ఎంత సేల్ చేసేసినా కూడా ఒక ప్రాజెక్ట్ ఓనర్ అయితే ప్రొడ్యూసరే కదా. గిల్డ్ దాకా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ప్రొడ్యూసర్ వై కాంట్ దే హ్యాండిల్ ఇట్? ప్రొడ్యూసర్ చెప్తే జరగదు కదా. దానికి ఎప్పుడైనా ఇది సమూహం చేస్తేనే అవుతుంది ఏదైనా సరే. నేను ఒక్కడిని వెళ్ళి చెప్పాను అనుకోండి, వాళ్ళు నా సినిమాలు తీసుకోవడం మానేస్తారు. ఇంకొకరిని చెప్పారు అనుకోండి, వాళ్ళ సినిమాలు తీసుకోవడం మానేస్తారు. అలా కాకుండా అందరు తరపున ఒక ఏదైనా అసోసియేషన్ చెప్తే అప్పుడు బాగుంటుంది. ఓకే సార్. ఇప్పుడు ఇంతకుముందు ప్రొడ్యూసర్స్కి కొంచెం మోర్ రెస్పెక్ట్ ఉండేది, లైక్ రామానాయుడు గారి టైంలో. అంటే మోర్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ప్రాజెక్ట్ కానీ, లేదంటే ఒక టైటిల్ విషయం దగ్గర నుంచి రిలీజ్ డేట్ దాకా. ఈవెన్ ఇప్పుడు రీసెంట్గా అల్లు అరవింద్ గారు కొంచెం అది మెయింటైన్ చేస్తున్నారు అది. సో మీరు ఇప్పుడు కొత్తగా ప్రొడక్షన్లోకి వచ్చిన తర్వాత మీకు ఒక ప్రాజెక్ట్ మీద ఎంతవరకు హోల్డ్ ఉంటుంది? అంటే నాట్ అబౌట్ ద రిలీజ్, ఈ ఓటీటీస్ అది పక్కన పెట్టేస్తే మేకింగ్ వరకు ఎంతవరకు మీకు ఒక ప్రొడ్యూసర్గా హోల్డ్ ఉంటుంది అసలు? హోల్డ్ అనేది క్రియేటివ్ సైడ్ అయితే ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నాడు ఇవాళ ఉన్న సిచ్యువేషన్స్లో. సో ప్రొడ్యూసర్ అవ్వలేడు, అవ్వకూడదు కూడా. సో ఇవాళ రేపు ఏంటంటే డైరెక్టర్ ఏం చేయాలనుకుంటే అదే నడుస్తుంది విత్ హీరో సపోర్ట్. అంటే హీరో డైరెక్టర్ కాంబినేషన్లో వాళ్ళిద్దరు ఏం చేయాలి అది మనం. ప్రొడ్యూసర్ ఇవాళ రేపు ఎలా అయిపోయాడంటే ఓన్లీ మనీ పెట్టడం వరకే ప్రొడ్యూసర్ పని అయిపోయింది పరిస్థితి. అంతే. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి కొంతమంది ప్రొడ్యూసర్స్ కూడా లైక్ ఇలా చేస్తే ఎలా ఉంటుంది సార్, బాగుంటుందా బాగోదా అంటాం. మనం సినిమా తీసిన తర్వాత ప్రొడ్యూసర్ నచ్చకపోతే చెప్తే వినే డైరెక్టర్లు కూడా ఉన్నారు. సార్ ఇది బాగాలేదు, ఒకసారి చూడండి, మళ్ళీ ఏమన్నా వేరే చేంజ్ చేయగలం అంటే వినేవాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. అంటే ఆ హోల్డ్ అనేది ఎలా వస్తుంది సార్? అంటే పెట్టే డబ్బులు బట్టినే ఉంటుందా, లేదంటే మ్యూచువల్ రెస్పెక్ట్ బట్టి ఉంటుందా? అది మ్యూచువల్ రెస్పెక్ట్ బట్టే ఉంటుంది డెఫినెట్గా. పెట్టే డబ్బులు బట్టి అనేది ఉండదు. డబ్బులు పెట్టుకుంటే వెళ్ళిపోవచ్చు, మన షూటింగ్ కూడా రాకుండా వెళ్ళిపోవచ్చు. మ్యూచువల్ రెస్పెక్ట్ బట్టే ఉంటుంది అది. మీరు ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతారు సార్ రెగ్యులర్ సెట్స్కి వెళ్ళడం కానీ, స్టోరీ ప్రీ ప్రొడక్షన్లో కానీ మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది అసలు? ప్రీ ప్రొడక్షన్లోనే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాం మేము. ఇన్వాల్వ్ అయినప్పుడు ఇది యాక్చువల్లీ ఇది వచ్చి మెకానిక్ రాకి 1.5 years చేసాం కూర్చొని ప్రీ ప్రొడక్షన్. 1.5 yearలోనే ఎన్ని వర్షన్స్ రాసుకొని చేంజెస్ చేసుకొని మార్చుకొని శివ గారి చెప్పాము, ఇది కోటాల శివ గారికి చెప్పాము. ఆయన కొన్ని చేంజెస్ చేస్తే వాటిని ఇంక్లూడ్ చేసుకున్నాం. బివిఎస్ రవి గారికి ఒక 10-15 సిట్టింగ్లు ఆయన కూర్చోబెట్టాము. శివ గారు పాపం ఒక 2 weeks స్పెండ్ చేశాడు ఆయన కూడా. అలా చేసి అంటే ప్రీ ప్రొడక్షన్లోనే చేస్తాము. ఒకసారి ప్రొడక్షన్కి వెళ్ళిన తర్వాత ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత పెద్ద అంటే యాజ్ పర్ స్క్రిప్ట్ వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు మనకి పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. ఎప్పుడన్నా ఏదైనా చిన్న మైనర్ చేంజెస్ అంటే అవి హీరో అప్పుడు స్పాట్లో ఇంప్రూవ్ చేయాలని ఇంప్రూవ్ చేస్తారు. అంతేగాని డీవియేట్ అయ్యి పెద్ద చేయరు వాళ్ళు. చాలా తక్కువ. ఎందుకంటే వరుణ్ తేజ్తో కానీ లేదంటే కరుణ్ కుమార్ గారితో కానీ ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రొడక్షన్ డిజైన్ విషయంలో అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అంటే ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్
అక్కడ కెమెరా ఒక ఫ్రేమ్లో కనబడే ఎలాంటి విషయం అంటే ఎక్కడ ఏ సీన్ అంటే అది ఏదైనా ఒక చిన్న చాక్లెట్ అవ్వచ్చు, లేదంటే ఎనీథింగ్ ఒక గ్లాస్ అవ్వచ్చు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు చాలా స్పెసిఫిక్గా చెప్పుకుంటూ వచ్చారు. సో ఆ కంట్రోల్ అనేది అంటే దానికి ఆబ్వియస్గా డబ్బులు స్పెండ్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే అన్ని దొరకవు. స్పెసిఫిక్గా 80s అనుకున్నప్పుడు అన్ని రీక్రియేట్ చేయాల్సి ఉంటుంది, ఎక్కడి నుంచో తీసుకురావాల్సి ఉంటుంది కదా. సో ఇలాంటి సినిమాలు తీయడం వల్ల ఎక్కువ బడ్జెట్ పడుతుంది కదా, ఎందుకంటే మెకానిక్ రాకి మీకు అంత కష్టపడకపోవచ్చు, ఎందుకంటే కంటెంపరీ సినిమా కాబట్టి ఇది వెళ్ళిపోతుంది. బట్ మట్కా లాంటి, లేదంటే వికటకవి అండ్ మట్కా రెండు కూడా పీరియాడిక్ మూవీస్. ఇది ఇంకా పోస్ట్ ఇండిపెండెన్స్ ఫిల్మ్, ఇది 1940s నుంచి వచ్చింది, ఇది వచ్చి 1980s నుంచి 60 to 80s దాకా తీసుకొని వచ్చారు కదా. సో ఇందులో అంటే ఒక ప్రొడ్యూసర్గా ఏది ఈజీ మీకు, కంటెంపరీ ఫిల్మ్సా లేదంటే పీరియాడిక్ ఫిల్మ్సా? ప్రొడ్యూసర్గా కాంటెంపరీ ఫిల్మ్ చాలా ఈజీ, పీరియాడిక్ ఫిల్మ్ చేయడం చాలా కష్టం, చాలా చాలా వెరీ వెరీ రిస్కీ కూడా చాలా రిస్కీ. అవి కష్టం కూడా చాలా కష్టం, ఎందుకంటే ఏ డీటెయిల్లో ఏం మిస్ అయినా సరే మొత్తం ఇదైపోద్ది, బ్యాక్ ఫైర్ అయిపోద్ది. సో చెప్పాలంటే మట్కాకి చాలా ఎఫర్ట్స్ పెట్టాం. ఓకే, ఎందుకంటే ఇంతకుముందు సింపుల్గా వెనక షీట్లు వేసేసి చిన్న చిన్న స్కెచెస్ అలా కాదు కదా, మేనేజ్ చేసేవారు, లేదంటే అసలు యానిమేషన్లో వెళ్ళిపోయేది. ఇప్పుడు అలాగే ప్రతిదానికి CG. మట్కాకి మేము ఇది 1969 నుంచి 75కి ఉన్న వైజాగ్ని రీక్రియేట్ చేసాం, మొత్తం సిటీని రీక్రియేట్ చేసాం. సో చాలా కష్టపడ్డాం. రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ వేసాం, భారీ సెట్, ఆ బార్ కానీ పబ్ కానీ గోల్డ్ స్పాట్ క్లబ్ కానీ లేకపోతే థియేటర్స్ కానీ అది పూర్ణ మార్కెట్, ఇవన్నీ అప్పట్లో ఎలా ఉండేవో గూగుల్స్లో ఫొటోస్ తీసుకొని ఇంకా ఓన్గా వెళ్ళి మాట్లాడి షాప్ నేమ్స్ ఎవ్రీ డీటెయిల్ డైరెక్ట్ సో మచ్ హార్డ్ వర్క్. చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాడు. అంటే అతను ఈ స్టోరీ ఎప్పుడో రాసుకున్నాడు, 6-7 years బ్యాకే రాసుకున్నాడు. నాకు 2 years బ్యాక్ చెప్పాడు. బ్రాకెట్ అప్పుడు దాని పేరు, బ్రాకెట్. ఫస్ట్ బ్రాకెట్ అక్కడి నుంచి మట్కా, బ్రాకెట్ నుంచి మట్కా అనేది యాక్చువల్ గేమ్ పేరు నుంచి మట్కా. బ్రాకెట్ ఎందుకు అప్పుడు దాన్ని అట్లా కూడా చెప్పారు, నేమ్ అది బ్రాకెట్ అనేది. బట్ మట్కా యాక్చువల్ ఇండియా వైజ్గా ఫేమస్ నేమ్. ఓకే. సో ఇలా డైరెక్టర్స్ ఎవరైనా సరే మీ దగ్గరికి వచ్చి స్క్రిప్ట్ తీసుకొచ్చి చెప్పినప్పుడు ఏదో అది కంప్లీట్ స్క్రిప్ట్ అవ్వచ్చు, లేదంటే 1-liner అవ్వచ్చు. సో మీకు ఒక బడ్జెట్ అని చెప్తారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ మట్కా కరుణ్ కుమార్ వచ్చి చెప్పినప్పుడు మీకు ఒక 30 crores 40 crores అని బడ్జెట్ చెప్పుంటారు. మెకానిక్ రాగి వచ్చినప్పుడు ఇంత స్పెసిఫిక్ బడ్జెట్, వికటకవి వచ్చినప్పుడు. సో దాన్ని మీరు ఎలా అసెస్ చేసుకుంటారు ఒక ప్రొడ్యూసర్గా? అండ్ ప్రొడక్షన్ టైంలో ఆబ్వియస్గా కొంచెం అది హెచ్చుతగ్గులు అనేవి జరుగుతూ ఉంటాయి, ఒక్కోసారి అనుకున్న దానికంటే తక్కువలో అవ్వచ్చు, ఒకసారి అనుకున్న దానికంటే ఎక్కువ అవ్వచ్చు. సో దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఫస్ట్ మేము ఏం చేస్తామంటే కథ విన్న తర్వాత బడ్జెట్ మీదే కూర్చుంటాం. యాక్చువల్గా బడ్జెట్ మీద కూర్చొని బడ్జెట్ అంటే మనం 100% మనం ఎప్పుడు వేయలేం బడ్జెట్, ఎందుకంటే ఆర్టిస్టులు మారిన కొద్దీ బడ్జెట్ మారుతూ ఉంటుంది. సో ఆర్టిస్టులు లేకుండా బడ్జెట్ వేసుకుంటాం. బడ్జెట్ వేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే హీరో మనకి ఏ హీరో ఓకే చేస్తే తెలియదు కాబట్టి, ఓకే ఈ సినిమాకి మిడ్ రేంజ్ హీరో అయితే ఇంత అవుతుంది, ఇంకో కొత్త హీరోకి వెళ్తే ఇంత అవుతుంది అని ఒక పెట్టుకొని ఆ హీరోకి వెళ్ళి చెప్తాం. నేరేట్ చేసినంత ఆ హీరోకి ఎంత మార్కెట్ ఉంది, ఆ హీరోకి ఎంతవరకు బిజినెస్ చేసినా మనకు ఒక ఐడియా ఉంటుంది. సో ఆ ఐడియాలో ఈ బడ్జెట్ ఫిట్ అవుద్దా లేదా అని చూసుకుంటాం. ఒక 10% 15% రిస్క్ పెట్టుకొని తర్వాత మనం సెలెక్ట్ చేసుకునే ఆర్టిస్టులు ఉంటారు కదా, ఆర్టిస్టుల్ని ఏమన్నా ఈ బడ్జెట్లో తీసుకొని వాళ్ళతో ఒక్కొక్కసారి ఏంటంటే ఇప్పుడు మట్కాకు వచ్చేసరికి ఏమైపోయిందంటే అందరూ పెద్ద ఆర్టిస్టులు అయిపోయారు. మేము ఫస్ట్ వేసుకున్న బడ్జెట్కి తర్వాత మాకు ఈ అమ్మాయి నోరా ఫతేహి యాడ్ అవ్వటము, నవీన్ చంద్ర గారు యాడ్ అవ్వటము, కిషోర్ గారు యాడ్ అవ్వటము, దీనివల్ల మాకు కొంచెం డిఫరెన్స్ వచ్చింది. అది కొంచెం ఏంటంటే ఒక్కోసారి దాంట్లో కాంప్రమైజ్ అయ్యి తీసుకోవాల్సి వస్తుంది, ఒక్కోసారి ఏమో వద్దు కాంప్రమైజ్ కావద్దు వీళ్ళు ఉంటేనే సినిమాకి ప్లస్ అవుతుందని బియాండ్ బడ్జెట్ వెళ్ళి చేయాల్సి వస్తుంది. బియాండ్ బడ్జెట్ వెళ్ళి చేసినప్పుడు మనం ఎంతవరకు రికవర్ చేసుకోవాలో చేసుకుంటాం. లక్లో సినిమాకి వచ్చిన హైప్ పట్టి ఒక ప్రీ రిలీజ్ మనకు అయిపోయింది అనుకోండి, దెన్ వీఆర్ హ్యాపీ. లేదు అంటే రిలీజ్ మీద డిపెండ్ అయ్యాల్సి వస్తుంది. సార్ ఇప్పుడు ఈ రికవరీ అనేది ఒక పెద్ద ఏమంటారు ఒక చిన్న ఒక చట్రంలా ఉండిపోయింది. అంటే చాలామంది ఏమో ఓటీటీతోనే సగం రికవరీ అయిపోద్ది అని చెప్పేసి అనుకుని సినిమాలు స్టార్ట్ చేసి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది థియేటర్ రిలీజ్ చేసిన తర్వాత మరీ ఎక్కువ నెంబర్ ఆఫ్ థియేటర్స్ రిలీజ్ చేసేసి కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, థియేటర్లు దొరక్క కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. అసలు ఒక పర్ఫెక్ట్ రిలీజ్ అంటే ఏంటి మీ దృష్టిలో? అసలు ఒక సినిమా పెట్టిన డబ్బులు వచ్చి నిర్మాతలందరూ హ్యాపీగా ఉండాలంటే ఒక సినిమా రేంజ్ని బట్టి ఎన్ని నెంబర్ ఆఫ్ థియేటర్స్ రిలీజ్ అయితే బెటర్ అనుకుంటారు మీరు? ఫర్ ఎగ్జాంపుల్ మట్కాకి కానీ లేదంటే మెకానిక్ రాకి కానీ. అంటే హీరోని బట్టే థియేటర్స్ అనేది చూసుకోవాలి. నేను మెకానిక్ రాకి 500 థియేటర్స్తోనే వెళ్దాం అనుకుంటున్నా, ఎక్కువ వెళ్ళొద్దు అనుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ 3 days ఉన్న టాక్ బట్టి థియేటర్స్ పెంచుకుందామని. మట్కాకి కొంచెం ఎక్కువ వెళ్తున్నాం, ఎందుకంటే ఇది వీఆర్ రిలీజింగ్ ఆల్ ఓవర్ ఇండియా.
సో స్పాన్ పెద్దది కాబట్టి కొన్ని ఎక్కువ థియేటర్స్తోనే వెళ్తున్నాం. బట్ ఏంటంటే ఎక్కువ థియేటర్స్ వెళ్ళటం కూడా అంత మంచిది కాదు, ఎందుకంటే మనకి షేర్ ఇది అవుతాం, ఇది తగ్గిపోతుంది. దాన్ని బట్టి మనం కరెక్ట్గా ఇది టైట్ రిలీజ్ చేసుకుంటేనే మంచిది ఎప్పటికైనా సరే. ఇట్స్ ఆల్వేస్ గుడ్ టైట్ రిలీజ్ అనేది, ఎందుకంటే మనకి ఎక్కువ థియేటర్స్ ఫిల్ అవుతే మనకి షేర్ ఎక్కువ వస్తుంది. సో కాబట్టి నేను ఎప్పుడు లిమిటెడ్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ వెళ్ళడానికి ఇష్టపడతాను. సో ఈ షేర్ బిజినెస్ అనేది ఎలా ఉంటుంది సార్? చాలా మందికి ఒక పెద్ద క్వశ్చన్ ఇది. ఏమవుద్దంటే నైజాంలో ఇంత షేర్ అంటారు, సీడెడ్ ఎంత షేర్ అంటారు. సో ఒక ప్రొడ్యూసర్గా అంటే ఒకవేళ ఒక 25 కోట్లు గ్రాస్ అనేది వస్తే షేర్ వచ్చేటప్పుడు చాలా తక్కువ నెంబర్లు కనబడుతూ ఉంటాయి. సో అంటే ఏరియా వైజ్ డిఫరెన్స్ ఉంటుందండి, లేదంటే డిస్ట్రిబ్యూటర్ వైజ్ డిఫరెన్స్ ఉంటుందా షేర్ అనేది? అంటే డిస్ట్రిబ్యూటర్ వైజ్ డిఫరెన్స్ ఉంటుంది, ఏరియాస్ వైజ్ కూడా ఉంటుంది. మనం అంటే షేర్లో ఎలా అంటే ఇప్పుడు థియేటర్స్ రెంటల్కి వెళ్ళామనుకోండి ఇంకో రకంగా ఉంటుంది. ఇప్పుడు థియేటర్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వీక్ ఇది సుదర్శన్ థియేటర్ రెంట్ తీసుకున్నాను, దాని రెంట్ 5.5 lakh అనుకోండి. నాకు కలెక్షన్ పర్ వీక్ అనుకోండి, పర్ వీక్ ఒక 5.5 lakh రెంట్ అనుకోండి. నాకు ఫస్ట్ వీక్ కలెక్షన్స్ 7 lakh వచ్చాయి అనుకోండి, నాకు 5.5 lakh పోతే నాకు వచ్చేదంతా 1.5 lakh. అలా ఉంటే షేర్ ఒక రకంగా ఉంటుంది. లేదు ఇది రెవెన్యూ బేసిస్ వెళ్ళామనుకోండి, ఇది 50-50 లాగా, అప్పుడు నాకు 3.5 lakh వస్తుంది. సో అలా మారుతూ ఉంటుంది. మనం ఎన్ని థియేటర్స్ రెంట్ చేసుకుంటున్నాం, ఎన్ని థియేటర్స్లో రెవెన్యూ షేర్ వెళ్తున్నాం, అలా బట్టి. ఓకే. సో ఇన్ని క్యాలిక్యులేషన్స్తో మీరు ఒక సినిమా రిలీజ్ చేసిన తర్వాత, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్షన్ అనేది పెద్ద హెడేక్. ఏ రోజు ఎట్లా ఆర్టిస్టులు ఎక్కడ ఉన్నారు ఏంటి, వాళ్ళకి ఎంత రిలీజ్ అయ్యేదాకా ఎన్ని స్క్రీన్స్ వస్తున్నాయి, అందులో ఈ డిఫరెన్సియేషన్ ఏంటంటే ఇన్ని రకాల షేర్స్ ఏంటి అనేది, మళ్ళీ రిలీజ్ తర్వాత దాన్ని జనాలు థియేటర్లో రప్పించడం కోసం అని చెప్పేసి ఇంకా. సో అందరికంటే ఎక్కువ హెడేక్ తీసుకునేది ప్రొడ్యూసరే కదా. సో ప్రొడ్యూసర్ సినిమా మేకింగ్లో కానీ ఆఫ్టర్ మేకింగ్ కానీ ఎంత హ్యాపీ అవుతున్నాడు, అంటే ఎంత హ్యాపీగా ఉంటున్నాడు, ఎంత కంఫర్టబుల్ జోన్లో ఉంటున్నారు ప్రజెంట్ ప్రొడ్యూసర్స్? అంటే ఒకటండి, ఇప్పుడు నాకు తెలిసినంతవరకు అయితే రైట్ నౌ ఫిలిమ్స్ చూసుకుంటే నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ సక్సెస్ఫుల్ అనేది చాలా తక్కువ అయిపోయింది. ఎందుకంటే థియేటర్స్కి జనాలు చాలా చాలా పడిపోయింది. థియేటర్స్కి జనాలు అంత రావట్లేదు బికాస్ ఆఫ్ ఓటీటీ రీజన్స్ వల్ల. సో ప్రొడ్యూసర్కి హ్యాపీ ఇచ్చేది ఒకటే, సినిమా హిట్ అనేది. ఇది కాదు, నెంబర్ కాదు. నెంబర్స్ అనేది మన సాటిస్ఫాక్షన్ కోసం వేసుకునే నెంబర్లు మాత్రమే, కానీ మరి ప్రొడ్యూసర్కి సాటిస్ఫాక్షన్ ఒక హిట్, ఒక మంచి సినిమా తీసాము, హిట్ అయింది, తృప్తితోనే నాకు తెలిసి 99% ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ హ్యాపీ అవుతున్నారు. 1% ఓన్లీ విత్ నెంబర్స్తో కూడా హ్యాపీ అవుతున్నారు. అంటే అది ఒక చేదు నిజం అనుకోవచ్చు ఇంకా దాన్ని. అంతకుమించి అంటే దాన్ని బెటర్మెంట్ చేయడం కోసం ఏం చేయొచ్చు సార్ అసలు? చాలా మారాలి బెటర్మెంట్ చేయడం కోసం. అంటే మన ఇప్పుడు థియేటర్స్కి జనాలు రప్పించగలగాలి అంటే ఓటీటీ వాళ్ళతో కూర్చొని మాట్లాడుకోగలగాలి. ఇంకా ఇది ఇప్పుడు ఆన్లైన్లో వచ్చేస్తున్న సినిమాలు పెట్టి ఎంత ఆపినా ఆగట్లేదు, పైరసీ అన్కంట్రోల్ అయిపోయింది, అది మారాలి. చాలా ఉన్నాయి. అలాగే ఫిలిం మేకింగ్ కొంచెం రీజనబుల్ కాస్ట్లోకి రావాలి. మెయిన్ అదే, అంటే చాలా మంది చెప్పే కంప్లైంట్ అదే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 25 కోట్ల సినిమా తీద్దాం అనుకుంటే ఫస్ట్ కాపీ చేతికి వచ్చేటప్పటికి అది 35-40 దాకా వెళ్ళిపోతుందని చెప్పేసి చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఎందుకని టాలీవుడ్లో ఇప్పటిదాకా, అంటే బాలీవుడ్లో ఆల్రెడీ మనకి కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి హూ రన్ ద ప్రొడక్షన్ కంప్లీట్గా. అంటే ఒక మేకింగ్ ఇప్పుడు ఎలాగైతే మనం ఒక ప్యాకేజ్లో ఇచ్చేస్తామో పబ్లిసిటీకి కానీ అలాగే మేకింగ్ కూడా కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి బాలీవుడ్లో. సో అలాంటి ఏజెన్సీ అనేది మన సౌత్లో రాదంటారా? కష్టమా రావడం? అది సౌత్లో కష్టం. ఓకే. అంటే ఏంటి అసలు అలా అంటే మన వాళ్ళు ఇంకా దానికి అలవాటు పడలేకపోతున్నారు. ఇప్పుడు కార్పొరేట్ స్టైల్ మనం ఫిల్మ్ దాంట్లో ఇంట్రడ్యూస్ చేద్దామని అందరం చేయలేకపోతున్నాం. నేను ట్రై చేస్తున్నా, విశ్వప్రసాద్ గారు ట్రై చేస్తున్నారు, చాలామంది ఎన్ఆర్ఎస్ ట్రై చేస్తున్నారు కార్పొరేట్ స్టైల్లో చేద్దామని. ఇందుకు కార్పొరేషన్స్ వచ్చి మన తెలుగులో సినిమాలు తీయలేక వెనకెళ్ళిపోయినాయి. యూటీవీ వాళ్ళు కావచ్చు, సోనీ కావచ్చు, వాళ్ళు కూడా చేయలేకపోతున్నారు, రిలయన్స్ కానీ చేయలేకపోతున్నారు. అంటే మనం ఆ స్టైల్కి అలవాటు పడలేదు. మనం చేసే లేబర్ కానీ లేకపోతే క్రూ కానీ క్యాస్ట్ కానీ దాని ఇంకా అలవాటు పడలేదు. సోఫిస్టికేటెడ్ మేకింగ్కి ఇంకా మన అలవాటు పడలేదు. అంటే మన పరిమితులు పెరగాలంటారా? అలాగే పరిమితులు గారు మెంటాలిటీస్ కూడా మారాలి. మనం కొంచెం మెంటాలిటీస్ మారాలి, బ్రాడ్ మైండెడ్ రావాలి, ఇవన్నీ మారాలి. సరే, ఈ సినిమాలో హిట్ అయితే మీరే చెప్పారు, సినిమా హిట్ అయితే ఒక సాటిస్ఫాక్షన్, ఆ సినిమా హిట్ అయిందన్న తృప్తి సరిపోతుంది ప్రొడ్యూసర్కి. సో లాస్ అయితే ఒకవేళ సినిమా ఫ్లాప్ అయ్యేదైతే కనుక, అంటే మీరు చేసిన చుట్టాల అబ్బాయి కానీ స్టార్టింగ్లో కొన్ని ఎదురు దెబ్బలు తగిలాయి మీకు. సో ఇలాంటి టైంలో మీకు సపోర్ట్ ఎలా ఉంటుంది డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి? ఎవరి సపోర్ట్ ఉండదండి, నథింగ్. ప్రొడ్యూసర్కి ఎవరు సపోర్ట్ ఇవ్వడు. ఫ్లాప్ అయినా సరే వాళ్ళ డబ్బులు వాళ్ళకి షేర్లు వచ్చేసింది. హిట్ అవుతే లెక్కలు ఎంతవరకు వస్తాయో చెప్పలేము, ఫ్లాప్ అవుతే లెక్కలు కరెక్ట్గా వస్తాయి.
ఇదొకటి కూడా చాలా మంది కంప్లైంట్ చేస్తారు. చాలా హిట్ అయిన సినిమాలు నాకు ఇప్పటికీ ఆ ఏరియా డిస్ట్రిబ్యూట్ నుంచి డబ్బులు రాలేదు, ఇక్కడి నుంచి రాలేదని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు అలాగే. సో దానికి అది ఎందుకని కంట్రోల్లో ఉండట్లేదు సార్ మీకు? అంటే మీరనే కాదు, చాలా స్పెసిఫిక్ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా నాకు ఫలానా ఏరియా డిస్ట్రిబ్యూటర్ ఎప్పటికీ నాకు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పేసి నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ పబ్లిక్గా చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో దాని మీద ఎందుకు కంట్రోల్ ఉండట్లేదు? అంటే ఒక సినిమా చేసి ఫస్ట్ కాపీ వాళ్ళకి ఇచ్చి ఆ కీస్ ఆ క్యూబా ఏదో ఒకటి ఆ కీస్ వెళ్ళేదాకా అంతా కూడా మీ చేతిలో ఉన్నప్పుడు ఆ రిటర్న్స్ అనేవి ఎందుకని మీ హోల్డ్లో ఉండలేదు? ఇప్పుడు దానికి మనకి సిస్టమ్స్ రావాలండి. ఇప్పుడు యూఎస్లో ఉందనుకోండి, ఒక ప్రొడ్యూసర్ ఇంట్లో కూర్చొని 2 ట్రాక్లో కూర్చొని ఏ సినిమా ఎంత ఫుల్, ఏ థియేటర్ ఎంత ఫుల్ అయింది, ఎంత వచ్చింది చూసుకోవచ్చు. ఇక్కడ ఎందుకు తెలియకపోతున్నాం మనం? తేవాలి. తెలియకపోతున్నాం అంటే అది మన తప్పే కదా. అది తెస్తే అంతా కరెక్ట్ స్ట్రీమ్ లైన్ అయిపోద్ది. కానీ ఒకవేళ అది వస్తే ఈ కలెక్షన్లు నెంబర్లు ఇవన్నీ ఎక్కడ ఎఫెక్ట్ అవుతాయి? దాంట్లో కొంతమంది స్వార్థం ఉంది, 100 కోట్లు 200 కోట్లు రకరకాల రీజన్స్ ఉన్నాయి, దానివల్ల అది రాలేకపోతుంది. అది వస్తే యాక్చువల్గా అసలు ఏంటి, ప్రొడ్యూసర్ అనేవాడు కష్టపడి సినిమా తీసి కీస్ ఒక వేరే వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు హ్యాపీగా ఇంట్లో కూర్చొని తన కలెక్షన్స్ ఎంత ఉన్నాయో చూసుకోగలిగే స్థాయిలో ఉండాలి. ఇంకా రిలీజ్ చెక్ చేసుకోవటం, అది వాళ్ళు ఇచ్చిన పేపర్ మీద రాసి ఇచ్చింది మనం నమ్మటం. ఒకసారి ఏదో థియేటర్ది ఒక డిస్ట్రిబ్యూటర్ షేర్ చేశారు అన్నమాట. ఫలానా అంటే బేసిక్గా హౌస్ఫుల్ అయింది థియేటర్, హౌస్ఫుల్ కూడా యాడే పెట్టాడు. పెట్టి ప్రొడ్యూసర్కి పంపించిన పేపర్లో వైట్ పేపర్ మీద రెడ్ పెన్ మీద రాసి 600 సీట్లు 300 సీట్లు నిండాయి అని చెప్పేసి పెట్టాడు. కట్ చేస్తే ఆ థియేటర్ ముందే హౌస్ఫుల్ కూడా పెట్టింది. అదే కరెక్ట్ అది. ఓకే, అంటే ఇంత కార్పొరేషన్ స్టైల్ వచ్చిన తర్వాత, కార్పొరేట్ స్టైల్ వచ్చిన తర్వాత కూడా ఆ డిస్ట్రిబ్యూటర్స్ అంటే వాళ్ళు ఏమంటారు, ప్రొడ్యూసర్స్ నుంచే మాకు ఎక్కువ సపోర్ట్ ఉండదు, లాస్ట్ మినిట్ వరకు డబ్బులు ఇస్తే కానీ వాళ్ళు కూడా ఇచ్చారు కాబట్టే మాకు సరిగ్గా లాభాలు లేవని చెప్పేసి వాళ్ళ సైడ్ నుంచి కూడా కొన్నిసార్లు కొన్ని వ్యాఖ్యలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. వరకు డబ్బులు ఇవ్వలేదు అన్నప్పుడు, ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూటర్కి సినిమా అమ్ముతామండి, అమ్మినప్పుడు మనం ముందే ఒక రేట్ చెప్తాం. నువ్వు తీసుకునేవాడివి ఆ రేట్ ఫిక్స్ అయ్యే తీసుకుంటున్నావు కదా. ఇప్పుడు నీకు ఒక రేట్ చెప్పి లాస్ట్ మినిట్లో రేట్ మార్చట్లే కదా. మరి చెప్పినప్పుడు ఆ డబ్బులు కట్టాల్సిన బాధ్యత నీదే కదా. లాస్ట్ మినిట్లో వచ్చి నాకు ఒక 15 lakhs తక్కువ అయ్యాయి, 20 lakhs తక్కువ అయ్యాయి, సినిమా రిలీజ్ అయ్యాక ఇస్తానంటారు. అది ఎంతవరకు న్యాయం? అంతే కదా. ఇప్పుడు మన లాస్ట్ మినిట్లో మనం వేరే వాళ్ళకి ఇవ్వలేము, వాళ్ళకి ఇవ్వాలి. వేరే వాళ్ళకి ఇచ్చామనుకోండి అసోసియేషన్కి వెళ్తారు, వేరే వాళ్ళకి ఇవ్వనీయకుండా చేస్తారు. ఇప్పుడు ప్రొడ్యూసర్ అనే వాడికి ఆప్షన్ ఉండాలి కదా. నువ్వు కట్టకపోతే నేను వేరే వాడికి ఇచ్చుకుంటాను, నా సినిమా నా ఇష్టం. ఆప్షన్ ఇవ్వనివ్వరు, దానికి అసోసియేషన్కి వెళ్తారు, పెడతారు. అది ఎంతవరకు న్యాయం వాళ్ళు ఆలోచించుకోవాలి. అది సో అంటే సార్ ఇప్పుడు మీకంటే ఆల్రెడీ ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ ఉన్నాయి, ఎల్ఎల్పి అని చెప్పేసి ఒకటి ఫామ్ చేసుకున్నారు. ఇంతకుముందు కొంచెం పబ్లిసిటీ కంటే కూడా ఇప్పుడు అంతకుముందు పబ్లిసిటీకి ఎక్కువ ఖర్చులు అయిపోతున్నాయని చెప్పేసి బేసిక్గా ఎల్ఎల్పి అనేది ఫామ్ చేసుకొని రెస్ట్రిక్టెడ్ మీడియా కానీ రెస్ట్రిక్టెడ్ ఛానల్స్ వరకు యాడ్స్ అది స్టార్ట్ చేశారు ఈ ప్రాసెస్ అంతా. సో దీనివల్ల ప్రొడ్యూసర్కి ఏమైనా ఒరిగింది ఏమైనా ఉందా ఓవరాల్గా? పెద్దగా పబ్లిసిటీ కాస్ట్లో తగ్గింది ఏం లేదండి. నథింగ్, అక్కడ తగ్గితే ఇంకో దగ్గర పెరుగుతుంది అంతే. ఇంకోటి ఇప్పుడు ఈ పాన్ ఇండియన్ రిలీజెస్ వల్ల ఇంకా అదర్ ఏరియాస్లో డిస్ట్రిబ్యూటర్స్ పట్టుకోలేక కొంచెం ఓన్ రిలీజ్ చేసుకోవాల్సి వచ్చి కూడా మళ్ళీ ఇబ్బంది పడాల్సిన సందర్భాలు వస్తున్నాయి. పాన్ ఇండియన్ రిలీజ్ ఇస్ ఏ వెరీ బిగ్ పెయిన్. అంటే కంటెంట్ ఇప్పుడు మట్కా అంటే ఓకే, ఎందుకంటే దానికి 1960 to 80s దాకా ఉండింది కంటెంట్ అని చెప్పేసి దానికి ఒక రీచ్ ఉన్న కంటెంట్ వైజ్ ఫైన్. బట్ కొన్ని అసలు లేదు, జస్ట్ స్టార్ పవర్ మీద వేరే లాంగ్వేజ్లో రిలీజ్ చేద్దామని చెప్పేసి కొన్ని ట్రై చేస్తూ ఉంటారు. సో అది ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతాయి సార్? అసలు కంటెంట్ లేకపోతే కాదు, ఇంపాసిబుల్. ఎందుకంటే కంటెంట్ ఉంటేనే వెళ్ళాలి పాన్ ఇండియాకి. కంటెంట్ లేకుండా స్టార్ పవర్ మీద అవ్వదు, కష్టం అది. ఎందుకంటే ఆ పర్టికులర్ లాంగ్వేజ్లో ఆ స్టార్కి కంటెంట్ లేకపోతేనే సినిమాలు వర్కౌట్ అవ్వట్లేదు. మనం తీసుకెళ్ళి మన కంటెంట్ లేని కంటెంట్ తీసుకెళ్ళి వేరే స్టార్ ఇస్తే వాళ్ళు చూడరు కదా. నేను ఇప్పుడు ఈ మధ్య బాగా వినిపించేది ఏంటంటే తెలుగులో తమిళ సినిమాలు ఆడుతున్నట్లుగా తమిళ స్టేట్స్లో తెలుగు సినిమాలు అసలు బేసిక్ స్క్రీన్స్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న హడావిడి. సో దీని మీద మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? అంటే ఇవ్వడం అనేది ఎంతవరకు కంపల్షన్లో చేయాలి, లేదు అంటే కనుక అసలు ఆ ఎంకరేజ్మెంట్ అనేది ఎందుకు ఉండట్లేదు అనుకుంటారు మీరు? అంటే అక్కడ వాళ్ళ యాక్సెప్టెన్స్ బట్టి వస్తుంది అది. మనం వేరే హీరోలని యాక్సెప్ట్ చేసినంతగా వేరే లాంగ్వేజ్లో మన వాళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి మనకి స్క్రీన్స్ అంతగా ఇవ్వట్లేదు అంతేగాని. బట్ క్రేజ్ ఉన్నప్పుడు స్క్రీన్స్ డెఫినెట్గా వస్తాయి. అంటే అట్లీస్ట్ ఒక 3-4 స్క్రీన్స్ కూడా ఎందుకు అని పట్టుకోలేకపోతున్నారు కొంతమంది. ఇప్పుడు కాకి రీసెంట్గా చెప్పారు ఆయన, కిరణ్ అబ్బవరం, నేను తమిళ వర్షన్ అడగలేదు, అట్లీస్ట్ తెలుగు వర్షన్కి నాకు అట్లీస్ట్ ఒక 2-3 స్క్రీన్స్ అని ఇచ్చుంటే చెన్నైలో ఉన్న తెలుగు వాళ్ళు ఎవరైనా సినిమా చూడడానికి పాసిబిలిటీ ఉండేది, అది కూడా నాకు పాసిబుల్ లేదు అని చెప్పేసి. అది మరి డిస్ట్రిబ్యూటర్స్ని బట్టి ఉంటుంది. యాక్చువల్గా అయితే దొరుకుతాయి స్క్రీన్స్ అనేది, అంత ఉండాలి, మినిమం నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ దొరుకుతాయి.
బట్ మరి ఆ సిచ్యువేషన్లో ఏం జరిగిందో నాకు సిచ్యువేషన్ తెలియదు కాబట్టి ఐ కెనాట్ కామెంట్ ఆన్ దట్. బట్ డెఫినెట్గా అయితే ఒక మినిమం స్క్రీన్స్ అయితే వస్తాయి. ఇప్పుడు మెకానిక్ రాకీ కూడా రిలీజ్ అవుతుంది చెన్నైలో. మినిమం 5 screens 6 screens వేర్ రిలీజింగ్ ఇట్ దొరుకుతాయి. అక్కడ ఉన్న వాళ్ళ చాలు, అంతకన్నా ఎక్కువ కూడా మనం చేయలేము. ఓకే సార్, ఓవరాల్గా ఒక ప్రొడ్యూసర్గా బెటర్మెంట్ ఆఫ్ సినిమా అంటే అది ప్రొడక్షన్ అవ్వచ్చు, రిలీజ్ అవ్వచ్చు, లేదంటే కంటెంట్ అవ్వచ్చు, ఈ ఫలానా మార్పులు వస్తే కనుక సినిమా అనేది ఇంకా డెవలప్ అవుతుంది, బెటర్మెంట్ అవుతుంది అంటే మీరు చెప్పేది ఒక 3 ఎనీ ఫ్యూ పాయింట్స్ అంటే ఏం చెప్తారు మీరు? అన్నిటికన్నా ఇంపార్టెంట్ అనేది థియేటర్కి జనాలు రావాలి. థియేటర్లకి జనాల్ని రప్పించుకోగలగాలంటే మనం మన ఆన్లైన్ ప్లాట్ఫామ్స్తో వాళ్ళతో మాట్లాడుకొని కొన్ని చేంజెస్ చేసుకోగలగాలి. ఇంకోటి ప్రొడక్షన్ కాస్ట్ అనేది కొంచెం కంట్రోల్లోకి రావాలి. కంట్రోల్లోకి వస్తే డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీ చాలా లాభాల్లోకి వెళ్తుంది, ప్రాఫిట్స్లోకి వెళ్తుంది, మంచి సినిమాలు కూడా వస్తాయి. ప్రొడక్షన్ కాస్ట్ వల్ల కూడా కొన్ని ఫెయిల్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. సో అవన్నీ అవి కంట్రోల్ అయితే కనుక డెఫినెట్గా మంచి సినిమాలు వస్తాయి. చాలామంది ప్రొడ్యూసర్లు బయటకు వస్తారు. ప్రొడ్యూసర్ అనేవాడు ఎప్పుడైనా డబ్బు చూస్తే ఇంకా రెండిట్లో లైక్ ఇన్వెస్ట్ చేయడానికి ఉంటుంది. ఒక సినిమాతోనే ఇంటికి వెళ్ళిపోయాడు అనుకోండి, కొత్త ప్రొడ్యూసర్లు రాలేదు. ఎందుకంటే దాసనారాయణ గారు అనేవారు, ఒక బయట బిజినెస్ చేసినాడు ఎవడన్నా సరే మళ్ళీ ఆ బిజినెస్లో డబ్బులు పెట్టాడు, కానీ నిర్మాత డబ్బులు వస్తే మాత్రం మళ్ళీ ఈ సినిమాలోనే పెడతాడు. సో నిర్మాతను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం చాలా ఉందని దాసరి గారు చాలాసార్లు అన్నారు అన్నమాట ఆ విషయం. సో అండ్ సార్ ఇంకోటి ఫైనల్గా నాకు ఈ మల్టీప్లెక్స్ మోనోపోలీ అనేది ఎంతవరకు సినిమాని కిల్ చేస్తుందండి? అంటే మల్టీప్లెక్స్ మోనోపోలీ వల్ల నాకు తెలిసినంత వరకు పెద్ద ఎఫెక్ట్ అయితే లేదు. ఎందుకంటే చాలా సినిమాలకి చూస్తూ ఉంటాం రిలీజ్ అవునట్టు, అంటే రేపు ఫ్రైడే రిలీజ్ అన్నా కూడా ఇంకా షోస్ మెన్షన్ చేయకపోవడం, థియేటర్స్ లిస్ట్ చేయకపోవడం ఎన్నో జరుగుతూ ఉంటుంది. నిర్లక్ష్యం అయితే ఉంది. వాళ్ళకున్న బిజీ వల్ల, లేదా ఎక్కువ సినిమాలు ఉండటం వల్ల, లేకపోతే టెక్నికల్ స్టాఫ్ ఇబ్బంది వల్ల, దేనివల్ల కానీ ఒకసారి లేట్గా అప్డేట్ చేయడం జరుగుతుంది. అంత ప్రాబ్లమేటిక్ కాదు. మనం ఫాలోఅప్ చేసుకొని మనం మాట్లాడగలిగినైతే వాళ్ళు సాల్వ్ చేస్తారు. సార్ థ్యాంక్ యూ. బేసిక్గా అంటే ఒక రెగ్యులర్ ఇంటర్వ్యూగా కంటే కూడా కొంచెం ప్రొడ్యూసర్గా మీ నుంచి ఇన్ఫో తీసుకుంటే బెటర్మెంట్ ఉంటుంది. అంటే నెక్స్ట్ ఎవరైనా దీన్ని చూసి ఓకే ఇలా ఉంటుందా బిజినెస్ అని అర్థం అవడం కోసం అని చెప్పేసి మీ దగ్గర నుంచి ఎక్కువ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ తీసుకోవాల్సి వచ్చింది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ మట్కా, మెకానిక్ రాకీ అండ్ వికెట్ కదా అన్ని సక్సెస్ అయ్యి మీరు మరిన్ని సినిమాలు, అలాగే పవన్ కళ్యాణ్తో అనౌన్స్ చేసిన సినిమా మెయిన్ అది త్వరగా సెట్స్ మీద రావాలని కోరుకుంటున్నాం. అది ఎందుకని సార్, అంటే ఆయన పొలిటికల్ దానివల్ల డిలే అవుతుంది. సో కంపల్సరీ టైం దొరికితే కంపల్సరీ చేస్తారు. అలానే మనం అన్ని ఫోర్స్ చేయలేము. ఆబ్వియస్గా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యర్ టైం. థ్యాంక్ యూ సో మచ్.